ఇక్కడ మీరు చూస్తున్న టెంపుల్ వచ్చేసి రమణేశ్వర ఆలయం. ఇది మనం యాదాద్రి వెళ్తుంటే మధ్యలో వస్తుంది టెంపుల్. అంటే యాదాద్రి నుంచి ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. చాలా బాగుంటుంది టెంపుల్. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. చాలా బాగుంది టెంపుల్. బంగారు శివలింగం కూడా ఇక్కడ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా లేదు, ఇక్కడ ఉంటుంది. ఇక్కడ అన్ని శివలింగ రూపంలో దర్శనం ఇస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. శివనామ స్తోత్రాలలో ఒక్కొక్క నామంతో ఇక్కడ శివలింగాలని ప్రతిష్టాపించారు. చాలా బాగుంటుంది టెంపుల్. అన్ని శివలింగాలే ఉంటాయి. ఇక్కడ చూస్తున్నది మీరు వచ్చేసి బంగారు శివలింగం. ఇక్కడ బంగారు శివలింగానికి మనం దగ్గరుండి అభిషేకం కూడా చేసుకోవచ్చు. రమణానంద మహర్షి గారు ఇక్కడ అన్ని లింగాలను ప్రతిష్టాపన చేస్తూ ఉంటారు. స్టిల్ ఇప్పటికీ ఇంకా చేస్తూనే ఉన్నారు. టెంపుల్ చాలా డెవలప్ అవుతూనే ఉంది. చాలా బాగుంది. ఒక్కొక్క నామంతో ఒక్కొక్క శివలింగం అంటే ఎన్ని ఉంటాయి చెప్పండి. చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ ఇది వచ్చేసి దుని ఇందాక వచ్చింది. దాని చుట్టూ ప్రదక్షిణ మనం 3 ప్రదక్షిణలు చేస్తే మనకేమన్నా దుష్టశక్తులు ఉంటే పోతాయన్నమాట. బంగారు శివలింగాన్ని చూసి దర్శనం చేసేసుకోండి. మీరు శివభక్తులు అయ్యుంటే మీకు కూడా ఇలాంటి ప్లేసెస్ చాలా ఇష్టం అనిపిస్తే వెళ్ళిరండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ కూడా. మనము ఒక్కొక్క టెంపుల్ని నడుస్తూ దర్శనం చేసుకోవాలి. లేదు అంటే మనకు అరేంజ్ చేస్తారనమాట. కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నడవడానికి ఎక్కువ దూరం నడవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కూర్చొని ఒక దాంట్లో తీసుకెళ్తారనమాట కొంతమంది. అలా వెళ్ళొచ్చు. చాలా బాగుంటుంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూసి రండి టెంపుల్. బట్ ఈవినింగ్ టైంలో వెళ్ళండి. ఈవినింగ్ టైంలో వెళ్తే కొంచెం రష్ కొంచెం ఎక్కువగానే ఉన్నా కూడా ఎండ ఉండదు కాబట్టి ఈజీగా నడవచ్చు. బాగుంటుంది. ఇక్కడ అమ్మవారి నవదుర్గలు కూడా ఉన్నాయి. చాలా అన్ని పేర్లతో పిలువబడే నవదుర్గలు మొత్తం ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే. ఈ టెంపుల్కి వచ్చినట్టయితే మనం అందరు అమ్మవార్లని దర్శించుకోవచ్చు. ఎన్నో శివలింగాలను కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా 2000+ ఉన్నాయండి శివలింగాలు. చాలా బాగున్నాయి. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క పేరుతో పిలువబడుతుంది. అక్కడ నేమ్ కూడా రాసి ఉంటుంది. బయట కూడా 240 దగ్గర 240 వరకు ఋషిలింగాలు ఉన్నాయి. ఋషిలింగాలు అంటే కూడా ఒక్కొక్క ఋషి పైన ఒక్కొక్క శివలింగం అన్నమాట ప్రతిష్టాపించారు. చాలా గ్రేట్ కదా. ఇంత పెద్ద ప్లేస్లో ఇన్ని శివలింగాలు అంటే అద్భుతమే అనుకోవాలి కదా. చాలా బాగుంది టెంపుల్. స్ఫటిక శివలింగం కూడా ఇక్కడే ఉంది. మీరు చూస్తున్నట్టయితే చాలా బాగుంది. దుష్టపీడ నివారణ కోసం మనం ఈ దుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసినట్టయితే ఏమైనా ఉన్నా తొలగిపోతాయంట. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా 3 ప్రదక్షిణలు చేసి రండి. ఇక్కడ మనకు 230 జలలింగాలు కూడా దర్శనమిస్తాయి. అవి ఎప్పుడూ వాటర్లోనే ఉంటాయి.
చూసారు కదా టెంపుల్ అంతా ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళండి. మేము వెళ్ళినప్పుడు శివజ్యోతి గారు కూడా షూట్‌కొచ్చారంట. పిక్స్ యాడ్ చేస్తున్నా చూసేయండి.